తక్షణమే డిసీజ్డ్ ఫ్యామిలీస్కి 5 లక్షల రూపాయల చొప్పున ఎస్గ్రేషియా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా పాసిబుల్ సపోర్ట్ ప్రభుత్వం ద్వారా ఎలాంటి పాసిబుల్ సపోర్ట్ ఉంటే అది కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మీద మన ఆపోజిషన్ లీడర్సు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ శవాల మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఏ ప్రభుత్వం ఉండని గత ప్రభుత్వంలో కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి, కానీ శవాల మీద రాజకీయం చేయొద్దు. దీనికి ఎట్లా రీఫార్మ్ చేయాలి, దీనికి ముందు జాగ్రత్త ఎట్లా చేసుకోవాలనే దాని మీద ముందుకొచ్చి సలహాలు సూచనలు ఇచ్చి మనం ముందుకొచ్చి దీనికి ఎట్లా ఆ ఫ్యామిలీని మనం ఇంకా మంచి ఏం చేయగలుగుతామనే దాని మీద మాట్లాడాలి. కానీ శవాల మీద రాజకీయం చేసే మంచిది కాదు, ఇది బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ మనం చూసుకుంటే 90% ఫైర్ యాక్సిడెంట్స్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారుల్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ కాంప్రహెన్సివ్ ప్రాబ్ చేయాలి. దీని రూట్ కాజ్ ఏంది, ఈ ఫైర్ యాక్సిడెంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది, షార్ట్ సర్క్యూట్ది రూట్ కాజ్ ఏంది, దానికి అది కంపల్సరీ అకౌంటబుల్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏది మనం చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్కు ఈ ఇన్సిడెంట్కు మనం చూసుకుంటే ఇది 400 సంవత్సరాల బిల్డింగ్. ఇది